వామ్మో వాయో ఓర్ దేవుడు గిట్ల మోపైరందల అసలు దేవుడా ఓ మంచి దేవుడా ఏడున్నావు దేవుడా ఏందంటారా. అయితే దొంగతనాలు కిడ్నాపులు అంతటా అయితేనే ఉంటాయి. కిడ్నాపర్ గాళ్ళు చిన్న పోరల్ని ఎత్తుకపోయి ఏడన్నా అమ్ముడు లేకుంటే ఫోన్ కట్టి హో మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాం, మేము చెప్పిన చోటికి పైసలు పట్టుకురాకుంటే మీ పిల్లాడి ఫోటోకు దండేసుకోవాల్సి వస్తుంది అని ఇట్లా ఫోన్లు కొట్టి బెదరగొట్టే కిడ్నాపర్లు మోపైతారు కదా. కానీ మహబూబ్ నగర్ జిల్లాలో మనుషులను కాదు డైరెక్ట్ దేవునే కిడ్నాప్ చేసిరు. అరే అవంటే అమ్మ తోడు దేవుణ్ణి ఎత్తుకపోయారంటే ఇక నాకే చక్కెర వచ్చినట్టు అయింది. అందుకే కింద పడకుండా గిలాసుల మంచినీళ్ళు కూడా దగ్గర పెట్టుకొని మీకు ఈ ముచ్చట చెప్తానా. ఇక మీరు కూడా గిన్నె ముత్తరని మంచినీళ్ళు తాగి ముచ్చట చూడురి. అయ్యో అయ్యో అయ్యయ్యో. అయితే మహబూబ్ నగర్ జిల్లా మిర్జిలో ఉన్న గణేషుని మండపం వల్ల మరి గణేశుడేడి నిమజ్జనమైందా అనుకునేరు. నిమజ్జనం కాలే, దొంగతనమైండు. ఆ వల్ల మండపంలో కూర్చోబెట్టిన గణేశుని కొందరు కంతిరులు ఎత్తుకపోయినట్ట వాళ్ళ చేతులకు జట్టల బుట్ట. అంటే గణపతిని కిడ్నాప్ చేసిరు అన్నట్టు. అసలు ఏమైందో చెప్తుండు చూడుర్గి అన్న. గణేశుని ఇంటికాడ పెట్టుకున్నాం. కొంతమంది పరిధానాలు వచ్చి గణేశుని తీసుకొని పోయారు. 7 రోజులు పూజ చేసి పెట్టుకున్నాం పిల్లల గురించి అని. అన్నదానం చేసి ఓర్వక ఇట్లా చేసి ఇన్నరా పాపం మాయమైపోయిన గణేషుని కోసం ఈ గల్లీ జనాలు కండ్లు కాయలైతట్టు చూస్తాన్లు. గణేష నువ్వే నడిచి రావయ్యా, ఆ దొంగల భర్తం బట్టి మా దిక్కురా, నువ్వు అత్తవు, నీకు మహిమ ఉన్నది అనుకుంటా చూస్తాన్లు. పాపం ఈ పోరల ముఖాలు చూడు, గణపతిని కిడ్నాప్ చేసిరని ఎరుకవుడుతో ఎట్లా రంది పెట్టుకున్నారో. లాస్ట్ కు దేవుని కూడా ఎత్తుకపోతురు దేడిది మాకు దొంగలు. సరే ఆ దొంగల కథ అట్లుంటే ఇప్పుడు మనం అట్లట్లా గణేషుని మండపాల కాడికి పోదాం రారోళ్ళ. అసలే నిమజ్జనం దగ్గర పడుతుంది. ఇక వెరైటీ వినాయకులను చూసి దర్శనం చేసుకుందాం రారి. ఇక ఇటు చూడురి జత్యాలలా వినాయకులు ఎట్లా కొలువు తీరిరో. వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి అన్నట్టు మన పెద్దపల్లి జిల్లా రామగుండంలో 62 అడుగుల ఎత్తులో నిలబెట్టిరట గణపతిని. 108 రకాల ప్రసాదాలు, కూరగాయలు, నోట్ల కట్టలతోని గణేశుని డెకరేషన్ చేసి పూజలు చేసిరు. అగో ఇంకో దిక్కు నిమజ్జనాలు కూడా జోరుగా నడుతున్నాయి వాళ్ళ. కానీ ఆటపాటలతోని జై బోలో గణేష్ మహారాజ్ అనుకుంటా గణపతులను గంగమ్మ కాడికి సాగుదోలుతురు. ఈడ మీకోటి చెప్పాలి, వినాయకుని పండుగ అంటేనే సంబరం. సంబరాన్ని సంబరంగా చేసుకోవాలి కానీ గోసపడేటట్టు చేసుకోవద్దు. నిమజ్జనాల కాడ పైలంగా ఉండాలి. ఏమంటన్నా వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్ర